ఏమిటి ధర్మన్న, నువ్వు అంతగా చెప్పాలా? నీ రాముని స్వశక్తి మీద బ్రతకడానికి పట్నం పంపిస్తున్నావంటే మా అందరికీ కూడా సంతోషమే కదయ్యా. పట్నంలో నా మేనల్లుడు కనకారావు గారికి నేను ఉత్తరం రాసిస్తాను. వాడు మీ రాముడికి స్నేహితుడే కనుక తప్పకుండా ఏదో ఉద్యోగం మీ వాడికి చూసి పెడతాడు. మీరు చేస్తున్న ఈ సాయానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మున్సబ్ గారు. లడ్డు తాత, నువ్వు ఆ మున్సబ్తో మాట్లాడడం అంతా నేను ఈ స్తంభం చాటు నుంచి విన్నాను. నువ్వేమో నన్ను పట్నం పంపిస్తావా? ఆ కనకారావు గాడేమో నాకు ఉద్యోగం ఇప్పిస్తాడా? ఈ ముండమూపి మున్సబు నాకు ఉత్తరం ఇస్తాడా? ఒరే రాము, ఎంతకాలం అని ఇలా నన్ను ఎత్తుకుని ఉంటావు? ఏ, నేను ఎత్తేమన్నా మేడ అటక? దాని మీద ఎందుకుంటాను? నేను ఈ సంఖలో ఉంటాను. ఒరే, లోకం గురించి తెలుసుకోకుండా ఆడపిల్లలాగా నా దగ్గరే ఉండి సంఖలో ఉంటారా? పట్నం వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకోవాలరా. ఇప్పుడు నేను నుంచుండేది నా కాళ్ళు కాదేంటి, నీ కాళ్ళ? అది కాదురా, నువ్వు పట్నం వెళ్ళి. నేను వెళ్ళను లడ్డు. నీకు అంతగా పంపించాలని ముచ్చటగా ఉంటే మన పెరట్లో ఉండే గేదెను లేకపోతే వీధిలో తిరిగే గుడ్డి కుక్క పిల్లను పంపించు. కావాలంటే నేను సాయం చేస్తా. అంతేగాని నేను మాత్రం మా లడ్డు తాతను వదిలి వెళ్ళను. తుమ్మ జిగురులా అతుక్కుని ఉంటాను. సరే సరే, నేను ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కలలు కన్నాను. మా రాముడు పట్నం వెళతాడు, ఉద్యోగం సంపాదించుకొని మగవాడనిపించుకుంటాడు, నాకు బోలుడంత పేరు ప్రతిష్ట తీసుకొస్తాడు. అప్పుడు నేను ఊళ్ళో అందరి మధ్య మీసం మిలేసి నా మనవుడు ఎంత గొప్పవాడో అర్థమైందా అని గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను. నిన్ను ప్రయోజకుడుగా చూసే అదృష్టం నాకు ఆ పైవాడి నుంచి కబురొచ్చే వరకు లేదనుకుంటాను. అంత మాట అనుకు లడ్డు తాత. ఒకవేళ నీకు పైవాడి నుంచి కబురేగాని వస్తే నేను వెళ్తాను. మా తాతయ్యకు బదులుగా నేను వచ్చాను అని ఆ భగవంతుడికి చెప్తాను. లడ్డు తాత, నా మీద నువ్వు ఇన్ని ఆశలు పెట్టుకున్నావని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చెప్పినట్టుగానే నేను పట్నం వెళ్తాను. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. నీకు మంచి పేరు సంపాదించి పెడతాను. సంతోషమైన లడ్డు తాత? సంతోషం లడ్డు తాత. తాతయ్య, నువ్వు చెప్పినట్టుగానే పట్నం వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నువ్వు చక్కగా అందరి ముందు మీసాలు తిప్పి నా పేరు గొప్పగా చెప్పేటట్టు చేస్తాను. అలాగే బాబు, వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకో. 1, ఎవరు ఉప్పు తింటున్నావో వారికి విశ్వాసపాత్రుడు అయి ఉండాలి. 2, పరాయాడదాన్ని పరాయి సొమ్మును కన్నెత్తి చూడకూడదు. 3, అన్యాయానికి ఎప్పుడూ తల వంచకూడదు. వెళ్ళు బాబు, వెళ్ళు. తాతయ్య, వెళ్ళు బాబు. తాతయ్య, వెళ్ళిదా బాబు, వెళ్ళు వెళ్ళు. తాతయ్య, వెళ్ళిరానా? అబ్బా, పదే పదే నువ్వు తాతయ్య వెళ్ళిరానా తాతయ్య వెళ్ళిరానా అంటే నేనే నిన్ను బలవంతాన ఆపవలసి వస్తుంది. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా. వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.